మంచిది. చదవబడిన వాక్య భాగము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము. దేవుని వాక్యము చదువుకొని ఉన్నాం 1 నుండి 7 వరకు. ఈ చదవబడిన 6వ అధ్యాయములో దేవుని పరిచర్య విషయంలో, దేవుని సంఘ పరిచర్య విషయంలో ఆదిమ సంఘానికి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి 12 మంది శిష్యులు దేవుని పరిచర్య నానాటికి బలముగా విస్తరించుచుండినందున ఆ 12 మందికి కొంతమంది మంచి నమ్మకమైన విశ్వాసులుగా ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. అలాగనే వారు దేవుని యందు బలపడిన వారుగా ఉండినందున ఆదిమ అపోస్తలుల కాలములో ఆదిమ సంఘానికి ఏర్పరచబడిన మొట్టమొదటి సంఘ పెద్దల కార్యాచరణని మీకు మనవి చేస్తూ ఉంటున్నా. యేసుక్రీస్తు ప్రభు తాను కల్వరి శిలువలో మరణించి ఆ తర్వాత ఆయన సమాధిలో పాతిపెట్టబడి ఆయన సమాధి నుండి తిరిగి మరలా మృత్యుంజయునిగా పునరుత్థానుడైన తర్వాత కొన్ని దినములు ఆయన భూమి మీద అగుపడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత కట్టబడిన సంఘం ఈ నూతన క్రైస్తవుల విశ్వాస సమూహం. అయితే యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు, అపోస్తలుల కార్యమంతా ఈ నూతన నిబంధనకు చరిత్ర గ్రంథముగా లేదా చరిత్ర పత్రికగా ఉన్నదని మనవి చేస్తూ ఉంటున్నా. దీనిని రచించిన వారు వైద్యుడైన లేదా డాక్టర్ లూకా గారు. లూకా సువార్తను రచించిన వారే అపోస్తలుల కార్యమును రచించిన వారుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఆయన ఒకడు కాకపోయినప్పటికీ వైద్య వృత్తిలో ఉండినను ఆయన దేవుని మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, ఆయన వైద్యుడైనప్పటికీ యేసుక్రీస్తు యొక్క స్వస్థతలను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను నమ్మినవాడుగా ఉన్నాడు. నమ్మి వెంబడించి ఆయనను గురించి కన్నవాటిని, విన్నవాటిని, చూచిన వాటిని రచించిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత సంఘ చరిత్ర, అలనాడు ఆదిమ సంఘములో బాగుగా చదివిన వారిలో విద్యావంతుడు, వైద్యుడైన లూకా ప్రతిదీ క్షుణ్ణంగా అపోస్తల కార్యములను గురించి, అంటే 12 మంది అపోస్తలు చేసిన కార్యములు, ఆ తర్వాత 12 మంది అపోస్తలు తర్వాత 13వ వ్యక్తిగా పరిగణింపబడిన వాడైన అపోస్తలుడైన పౌలు చేసిన పనులను కూడా, ప్రయాణాలను కూడా ఎంతో చక్కగా వారి జీవితాలను రచించిన వాడుగా ఉన్నాడు. అయితే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత వారందరూ యెరూషలేమునకు వెళ్ళి ఒక పట్టణములో ప్రవేశించి వారు మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. అక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత వారితో పాటు కూడా కొందరు స్త్రీలు ఉన్నారు, వారితో కూడా కొందరు యవనులు ఉన్నారు. దాదాపు 120 మంది వారు అందులో కూడుకొని ఉన్నవారుగా ఉన్నారు. 1వ అపోస్తల కార్యం 1వ అధ్యాయము 12వ వచనం నుండి ఈ మాటలు చూస్తాం. వారందరూ వెళ్ళి చేసిన పని ఏక మనసుతో, ఏకాత్మతో ఎడతెగక ప్రార్థన చేయిచుండిరి అని 14వ వచనములో తెలియజేయబడతా ఉంది. ఆ తర్వాత 15వ వచనము నుండి వారిలో యేసుక్రీస్తు 12వ అపోస్తలుడుగా ఎన్నుకోబడడానికి జరిగిన ప్రక్రియ ఒకటి. అయితే వారన్నారు, మనలో ఒకరు తక్కువగా ఉన్నారు కాబట్టి మనం 12వ వారిని ఎన్నుకుందామని. ఆ తర్వాత 21 నుండి 26 వరకు ఉన్నది. దానిలో 2 పేర్ల మీద చీటీలు వేయబడితే వారిలో ఒకరు ఎన్నుకోబడిన వారు మత్తీయ.
24వ వచనములో ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వాని కనపరచుమని. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులలో కూడా లెక్కింపబడినని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత వారందరూ ఒక మేడగదిలో కూడి ఉండగా 12 మంది, కొంతమంది స్త్రీలు, అందరూ కలిసి 120 మంది ఉన్నారు. వారు ప్రార్థన చేయించుంటుండగా దేవుని ఆత్మ వారి మీదికి బహుబలముగా వచ్చినది. వారు అన్య భాషలు మాట్లాడసాగిరి, వారు ఆత్మతో నింపబడిరి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొందరు వారు మాట్లాడుతూ ఉంటే ఇదేదో కొత్త భాష అని, వారు మాట్లాడుతూ ఉంటే వారి లోకల్ లాంగ్వేజ్ అని కొందరు అనుకొని ఉన్నారు. కానీ వారు రూఢిగా తెలియపరిచారు, లేదు ఇది దేవుడు మాట్లాడించినటువంటి మాట అని. దేవుడు వారిలో అగ్నిని రగిలించిన దేవుడుగా ఉన్నాడు. అలా వారు కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని, యేసుక్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచిన వాటిని తెలియపరిచిన వారుగా ఉన్నారు. 36వ వచనంలో 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 36వ వచనం, వీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశములంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పాను. ఈ శిష్యులు వారికి తెలియపరిచారు ఆయన మరణ పునరుత్థానములను గురించి. ఈ విధంగా యేసుక్రీస్తును గురించి తెలియపరుస్తూ, యేసుక్రీస్తు శిలువ మరణమును గురించి, పునరుత్థానము గురించి తెలియపరిచిన పరిస్థితుల్లో వారు క్రీస్తును నమ్ముకోవడానికి అనేక సమయం పట్టలేదు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడానికి, యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకొని, రక్షకుడని, విమోచకుడని, మన పాపభారములు తొలగించినాడని, మన పాపభారములు తొలగించడానికి ఆయన కలవరి శిలువలో మన కొరకు బలియాగమయ్యాడని, ఈ సువార్తను బట్టి వీరు అనేకులు ఆయన వైపు తిరిగిన వారుగాను, అనేకులు ఆయనకు శిష్యులను గాను మార్చబడిన వారుగా ఉన్నారు. 3వ అధ్యాయంలో మనకు తెలుసు, 2వ అధ్యాయంలో చివరిలో కానీ, 3వ అధ్యాయంలో కానీ, ఆ తర్వాత 4లో కానీ. ఆ విధంగా దేవుని నమ్ముకున్నందున, సువార్త బహు బలముగా ఏర్పడినందున వారి చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. వచ్చిన ధనమును వారు వృధా చేయకుండా బీదలైన వారిని, అలాగనే విధవరాండ్లను, తిండి లేని వారిని పోషిస్తూ, పరామర్శిస్తూ ఆదరించిన వారుగా ఉన్నారు. అయితే అందులో కొందరు ఈ 12 మంది అపోస్తులు ఆ విధంగా సేవ చేస్తూ ఉంటున్నప్పుడు హెబ్రీలు, గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి అని కొంత వచ్చింది భేదాభిప్రాయం. అప్పుడు అక్కడ ఉన్న సమాజ మందిరంలో కూడుకొని ఉన్న వారిని బట్టి, అక్కడున్న సమాజముతో ఈ 12 మంది అపోస్తులు ఒక మాట తెలియపరిచారు. అప్పుడు 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు 12 అపోస్తుల యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి మేము చేసే పనిని కొనసాగించడానికి శిష్యులు మాకు కావాలి. ఇంకా పొదుమూకులు మేము బువ్వ పెట్టుకుంటా, వాళ్ళకి పంచిపెట్టుకుంటా ఇది కాదు మేము చేయాల్సింది బహుగా వాక్యం బోధించుట, బహుగా ప్రార్థించుట, సంఘ విస్తరణ అవసరమని వారి కింద కొంతమందిని సంఘ పెద్దలనుగా ఎన్నుకోబడిన ప్రక్రియ అని మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ చదవబడిన వాక్య భాగమునకు అంశభాగం దేవుని పరిచర్యకు గల యోగ్యతలు. దేవుని పరిచర్యకు గల యోగ్యతలు. ఎటువంటి యోగ్యతలు కలిగి ఉండాలి దేవుని పరిచర్య చేసేవారు? ఎటువంటి యోగ్యతలు కలిగి ఉండాలి దేవుని సంఘానికి సంఘ పెద్దలుగా ఉండినవారు? ఎటువంటి యోగ్యతలు కలిగి ఉండాలి దేవుని సంఘానికి పరిచారకులుగా ఉండినవారు? ఎటువంటి యోగ్యతలు కలిగి ఉండాలి స్త్రీలైన వారు దేవుని పరిచర్యలో అనే మాటలు ఇందులో బహుగా క్షుణ్ణంగా
దేవుడు ఒక ఫార్మేట్ రూపకంగా, ఒక స్ట్రక్చర్గా దేవుని సంఘాన్ని ఫామ్ చేసిన వాడుగా ఉన్నాడు, దానిని నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత దేవుడు 12 మంది అపోస్తలులకు జ్ఞానమిచ్చి వారిని ఎన్నుకున్న వారుగా ఉన్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు తర్వాత సంఘానికి దైవజనులు, అపోస్తలులైన వారు సంఘానికి పెద్దలుగా ఉన్నారు. సంఘానికి ఈ 12 మంది అపోస్తలులు పెద్దలుగా ఉన్నారు. ఆ తర్వాత దేవుని తర్వాత దేవుని సేవకులు తర్వాత దేవుని సంఘానికి సంఘ పెద్దలు అనేది మనం గ్రహించాలి. సంఘ పెద్దల తర్వాత పరిచారకులు అనేది మనం గ్రహించాలి. ఆ తర్వాత ఆయా సంఘంలో ఉన్న ఆయా పరిచర్యలను బట్టి ఆయా డిపార్ట్మెంట్లు ఎన్నుకోబడతాయి. అయితే ఇక్కడ ఉన్న వీరు చేసిన మొదటి పని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న 12 మంది అపోస్తలులు చేసిన మొదటి పనిని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనములో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మొట్టమొదటిగా మొదటి మాట నిండుకొనిన వారు. దేని విషయంలో ఈ 7 దేనిలో నింపబడిన వారు, దేనిలో నిండబడిన వారు అని ఒకవేళ మనము బాగుగా ఆలోచన చేస్తే దేవుని పరిచర్యలో వాళ్ళు దేని విషయమై పరిచర్య కొరకై నిండుకొని ఉన్నవారుగా ఉన్నారో ఇందులో ఉన్నది ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరుతో నిండినవారు. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది. 5వ వచనములో, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారే. ఎన్ని లక్షణాలైన ఇప్పటికి? 3, ఇవి 2, 5. ఆ తర్వాత 8వ వచనములో దేవుని పరిచర్యను అన్ని విధాలుగా నియమింపబడిన తర్వాత నిండుకొనిన వారు. స్టెఫెను కృపతో బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేయిచు ఉండెను. దీంట్లో ఉన్నది ఇంకొకటి, కృపతోనూ బలముతోనూ నిండిన వాడైన వాడుగా ఉన్నాడు. సంఘానికి కావలసింది ఇటువంటి మంచి దైవభక్తి, ఆత్మజ్ఞానము, అలాగున్న మంచి పేరు కలిగిన వారు, అలాగునని కృపతో నిండినవారు, బలముతో నిండినవారు, విశ్వాసముతో నిండినవారు, పరిశుద్ధాత్మతో నిండినవారు సంఘానికి కావాలి అని దేవుడు తెలియపరుస్తున్నటువంటి మంచి మాట. సంగమా, ఈ దినాల్లో ఒకవేళ సంఘానికి నియామకులు కావాలంటే బైబిల్లో ఈ ఫార్మేట్ ఉంది, బైబిల్లో ఈ స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ ఉన్న 12 మంది అపోస్తలులు మేము సంఘానికి పెద్ద, మా మాటనే వినాలే అని వారు అనలే. ఆ ఛాన్స్ ఎవరికి వదిలిపెట్టారు? జనరల్గా చెప్పాలి, ఆ ఛాన్స్ ఎవరికి వదిలిపెట్టారు? సంఘానికి వచ్చే అనుదినం సహవాసం కలిగి, అనుదినం మంచి సత్సంబంధం కలిగి, అవినవభావ సంబంధం కలిగిన సమాజ మందిరంలో కూడుకొని ఉంటున్న విశ్వాసులకే ఆ 12 మంది వదిలిపెట్టారు. అక్కడ వచ్చిన విశ్వాసులకు అక్కడున్నవారు కూడా ఈ ఛాన్స్ మాకు వదిలిపెట్టినారు కదా, అక్కడున్నవారు కూడా ఈ ఛాన్స్ మాకు వదిలిపెట్టినారు కదా, ఈ అవకాశం మాకు వచ్చింది కదా అని ఫేవరిజం చూపించకుండా, బంధుప్రీతి చూపించకుండా, స్నేహం చూపించకుండా వారిలో కూడుకొని ఉన్న వారందరూ ఒకే మాటతో, ఒకే తాత్పర్యంతో, ఒకే ఆలోచనతో ఈ విధంగా నిండుకొనిన వారిని సంఘానికి ఏలికలుగా ఏర్పాటు చేయాలి అని వారు అనుకొని ఉన్నారు. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు మన ఎంబీబీఎస్ సంఘానికి లేదా సార్వత్రిక సంఘములో ఉన్న వారందరం ఎవరమైనానూ సరే దేవుని ఆత్మతోనూ దేవుని జ్ఞానముతోనూ సమాజములో మంచి పేరు కలిగిన వారితోనూ కృపతోనూ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ బలముతోనూ నిండుకొనిన వారిని మనం ఏర్పరచుకునే వారంగా
వారు నింపబడిన వారంగా ఉండాలి. మనమేం చేస్తూ ఉన్నాం? సమాజంలో పలుకుబడి ఉంటే, సమాజంలో అంగబలం ఉంటే, ధనబలం ఉంటే, పేరుంటే, ఆస్తిపాస్తులుంటే, కలర్ ఉంటే, రంగు ఉంటే, ఇంకొక రకంగా బలగం ఉంటే వారిని సంఘానికి నాయకులనుగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది వాస్తవం. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా కానీ వీళ్ళేం చేస్తూ ఉన్నారు? ఇది కాదు పద్ధతి. అపోస్తలులు ఆదిమ సంఘానికి ఏ విధంగా చేస్తున్న నడవడికకు మన సంఘాలలో ఎనీ బ్యాప్టిస్ట్ ఆర్ లూథరన్, సిఎస్ఐ, సిఎన్ఐ, ఆ తర్వాత ఇండిపెండెంట్, మన ఎంబీ, ఎనీ డినామినేషనల్స్, మెథడిస్ట్ కానీ ఈ ఫార్మెట్ కాకుండా మనకు నచ్చినట్టుగా సంఘానికి సంఘ పెద్దలనుగా ఏర్పాటు చేసుకుంటున్న వారంగా ఉంటున్నాం. ఈ క్రమం తప్పు. కాబట్టి సంఘమా, మనమందరం చేయవలసిన పని, సంఘానికి సంఘ కాపరి ఎంత ప్రాముఖ్యమో సంఘానికి సంఘ పెద్దలు కూడా అంతే ప్రాముఖ్యం. ఒకవేళ సంఘ కాపరి లేకపోతే రానైన దినాల్లో సంఘానికి సంఘ కాపరులు కొదువవుతారు. వాస్తవం. రానైన దినాల్లో సంఘానికి సంఘ కాపరులు కొదువవుతారు. స్వార్థను బోధించేవారు కానీ, ప్రకటించేవారు కానీ, విరివిగా ఈ విధంగా మాటలు చెప్పేవారు కానీ, ఇంకొక తరం పోతే ఉండేవారు కరువవుతారు. అలాంటి సందర్భములో సంఘానికి నాయకులుగా ఏర్పరచబడిన వారు దేవుని వాక్యమును బహుబలముగా బోధించేవారుగా ఎన్నుకునే వారుగా ఉండాలి. దేవుని వాక్యము బోధించలేని వారిని, దేవుని సువార్తను ప్రకటించలేని వారిని, ప్రార్థించలేని వారిని, దేవుని జ్ఞానము తెలియని వారిని ఇందులో ఉంచుకుంటే సమస్యనే. ఒక ఊర్లో నేను సంఘ పెద్దగా ఉండిన కాలములో, అంటే నేను సంఘ కాపరిగా ఉండిన దినాల్లో కొన్ని సంఘాల్లో ప్రార్థన చేయంటే నాకు కాదు అని ఆయన ప్రార్థన స్థలకల్లా పోయి బయట దాపెట్టుకునే, బయట కురికే. వాక్యం చదువు అంటే కూడా అక్కడనే. వేరే ఊరికి చర్చి ప్రతిష్టకి మేము లింగపురంలో ఉన్నప్పుడు కొత్తపల్లి కొత్త చర్చికి మనకందరికి వచ్చిన ఫేమస్ పాట నడిపించిన నానావ పాట వాణికి కూడా ఏర్పరచబడిన సంఘ పెద్దలకు వస్తలేదు. నడిపించిన నానావ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరికైనా వస్తుంది, పిల్లలకు కూడా వస్తుంది. వాళ్ళు 30, 40, 50 సంవత్సరాలు పైబడిన వారికి నడిపించిన నానావ పాట వస్తలేదు. ఇటువంటి వారు సంఘాలకి సంఘ పెద్దలు. అటువంటి మాట, ప్రార్థన రానని మాట, వాక్యం రానని మాట, పాట రానని మాట పాస్టర్లేని అలా కదా. అంతేనా? జనరల్గా జరుగుతున్నది అదే. మనం పుట్టక మునుపు నుంచి మల్లెల దావిదయ్య గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, మసిలామణి గారు, కొందరు దైవజనులు ఎంతో గొప్ప పాటలు రాసి ఉన్నారు. పురుషోత్తం చౌదరి గారు, మంగమూరు దేవదాసయ్య గారు. మనం పుట్టక మునిపే మనకి బయట పాటలు తెలిసినంత దేవుని పాటలు కానీ, దేవుని మాటలు కానీ, దేవుని జ్ఞానం కానీ తెలియని వారంగా ఉంటున్నాం. సంఘమా, ఆదిమ సంఘానికి అది కాదు కావాల్సినది. ఆదిమ సంఘం ఎట్లా కట్టబడింది? ప్రారంభంలో సంఘాలే లేవు. వారికున్నది ఒకటే ఒక యెరూషలేము దేవాలయం. నానాటికి వారు ప్రార్థనల చేత, వాక్యము చేత బలపడి విన్న తర్వాత విన్నది ఇతరులకు చెబుతూ వారు చేస్తున్న ప్రకారంగా ప్రార్థన చేస్తూ విశ్వాసంలో బలపడుతున్న వారుగా ఉన్నారు. వారు ఒకరికొకరు విస్తరించిన వారుగా ఉన్నారు. సంగమా, ఈ ఎంబీ మిస్పా సంఘములో రానయ్యున్న దినాలలో ఒకవేళ సంఘ కమిటీలు ఏర్పడితే దేవుని ఆత్మజ్ఞానముతో నిండుకొనిన వారు, ప్రార్థనా భక్తి జీవితం కలిగిన వారు, అంతేకాకుండా కృపతో నిండి ఉన్నవారు, బలముతో, శారీరకమైన బలం కాదు, ఆత్మీయమైన బలముతో, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, ఆ బలముతో నిండుకొనిన వారంగా ఉండాలి. ఇప్పుడు దావీదుకు బలం లేదు, చిన్నవాడే, గొర్రెలు కాచటోడే. 14 అడుగుల గొల్యాతును చంపే శక్తిని, పడగొట్టే శక్తిని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అటువంటి బలం కలిగిన వారంగా ఉండాలి.
ఏదో పెద్దగా 6 అడుగులుండి ఇంత పొడుగుండి ఇంత ఇసరంగా ఉంటే కాదు. దేవుని వాక్యాన్ని, దేవుని అడుగుజాడల్లో నడుచుచున్న వారిని దేవుని సంఘానికి ఏలికలుగా నియమింపబడాలి. ఇది వారు నిండుకొనిన వారు. దేని విషయంలో నిండుకొనిన వారంటే ఈ 7 విషయాలలో నిండుకొనిన వారు. ఇందులో ఉన్నది ఒక మాట 3వ అధ్యాయము 6వ అధ్యాయము 3వ వచనములో మంచి పేరు కలిగిన వారుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. 3వ అధ్యాయంలో మరియు 3వ అధ్యాయం 7వ వచనం మరియు 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట ఉన్నది. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకును వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. సంఘం బయట, సంఘం లోపల. దాదాపు ఏ సంఘంలో చూసుకో, ఎక్కడ చూసుకో నేర చరిత్ర కలిగిన వారే దేవుని సంఘానికి. అట్లని వాళ్ళు కాకూడదా అని నేను అనట్లేదు. వారు సంపూర్ణంగా మాని సంపూర్ణంగా ప్రార్థనతోనూ భక్తితోనూ ఉండి, ఈ దినాల్లో ఎంతమంది దేవుని సేవకులు లేరు. ఎంతో మానభంగాలు చేసి, మర్డర్లు చేసి ఆ విధంగా ఉన్న వారిని దేవుడు ఈ దినాన వారిని దేవుని సేవకులుగా ఎప్పుడు చూసుకుందాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఒకప్పుడు ఫ్యాక్షన్కి పేరుగాంచినది. కానీ వారి కుటుంబంలో విమలారెడ్డి గారు, వారి కుటుంబంలో రాఘవరెడ్డి గారు దేవుని సువార్తను ప్రకటించి ఏ చేత అయితే బాంబులు పట్టినారో ఆ చేత ఇప్పుడు బైబిల్ బట్టి ఎందరు ప్రాణాలను తీసినారో అందరికంటే ఎక్కువ ప్రాణాలు నిలబెట్టే పరిచర్యలో దేవుడు వారిని నిలబెట్టుకొని ఉన్నవారుగా ఉన్నారు. ఎప్పుడు ఈ 7తో నిండుకొనినప్పుడు దేవునిలోనికి మారు మనసు కలిగి, ప్రభువా నీ పరిచర్య చేస్తా, నీతో ఉండాలి, నీ పని చేయాలనుకున్నప్పుడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బైబిల్లో కాదు, దైవజనుడు ఒక పాట రాసి ఉన్నాడు. మధుర మధుర సేవ దేవుని సేవ అనే పాట. ఒకవేళ తీసి ఉంచండి నాకు, ఒకవేళ మీ దగ్గర ఉంటే. మేబీ ఆ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండవచ్చు. ఈ దేవుని సేవ భక్తుడు మాట్లాడతాడు అంటే సంఘానికి, సంఘ కాపరికి, సంఘములో ఉన్న సంఘ పెద్దల్ని బట్టి ఆయన ఒక పాట రాస్తాడు. ఏమనంటే, దేవదూతలకు లేని దైవజనునికి ఇచ్చిన గొప్ప సేవ. దేవదూతలకే లేదు ఆ భాగ్యం. దేవదూతలు ఏం చేయాలి? ఎంతసేపు ఉన్నా దేవా నీకు స్తోత్రం, శరూపులతో 2 రెక్కలు కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో వారి దేహాలను కప్పుకొనుచు, వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో తీస్తే ఆ పాట పాడదాం. ఒకవేళ గాన ప్రతిగానములతో నిండుకొనుచు దేవుని వారు స్తుతించుచున్న వారుగానే ఉన్నారు అంటే, దేవుని దూతల్ని మనల్ని ఏ విధంగా ఉంచినాడు ఒకవేళ అనుకుందాం. దేవుని దూతల్ని ఏ విధంగా ఉంచినాడు? ఎవరికైనా భయం కలిగితే దేవుని దూతలు వారి యందు రక్షణ కాపుదలగా ఉంచేటట్టుగా చేశాడు. కానీ నిన్ను నన్ను మనం ప్రార్థన చేస్తాం, ఒక మాట ప్రార్థన చేస్తాం. ప్రభా నీ సంఘంలో నన్ను పొరకలక్కలన్న వాడుకో, మంటి వాడిని, దుమ్ము వాళ్ళని, దూని వాళ్ళని నీ సంఘంలో నేను పనిముట్టుగా వాడుకో, నన్ను ఏ విధంగానైనా వాడుకో అని మనం ప్రార్థన చేస్తాం. అలాంటి దాంట్లో ఒక ఆయన రాస్తూ పాడిన పాట, తీసినారా? మధుర మధురం మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా మధుర మధురం మధుర 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 సేవా
యేసు ప్రభుని సేవా మధుర మధురం, దేవదూతలకు లేని దైవజనుని సేవా, దేవదూతలకు లేని దైవజనుని సేవా, దేవసుతుని సంగ సేవా, దేవసుతుని సంగ సేవా, దివ్యమౌ సువార్త సేవా, మధుర మధురం, మధుర 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 సేవా. దేవదూతలకు లేని భాగ్యము దైవజనుడైన ప్రధాన యాజకుడైన దేవుని సేవ మనకందరికీ అది ఇచ్చినాడు. అంత గొప్ప దేవదూతలకు లేని భాగ్యం దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని ఎంతో భక్తిభావంతో ఇప్పుడు అనుకుందాం ఎక్కడైనా పోతే మన హైందవ సోదరులు ప్రసాదం ఇస్తే ఎంత భక్తితో, ఎంత వినయముతో, విధేయతో, వినమ్రులుగా తీసుకుంటారో దీనిని కూడా దేవుని పరిచర్యను, సేవను ఆ విధంగా చేయువారుగా ఉండాలి. దేవుని పరిచర్య ఇప్పుడు సంఘానికి సంఘ పెద్దలుగా ఎన్నుకోబడిన తర్వాత, ఆ విధంగా నింపబడిన తర్వాత ఒక పాస్టర్ చేస్తేనే అద్భుతాలు కాదు, ఒక పాస్టర్ చేస్తేనే అద్భుతాలు కాదు. నీవు ఆత్మపూర్ణుడుగా నింపబడి ఉంటే స్టెఫెను వలె గొప్ప గొప్ప అద్భుత కార్యాలు దేవుడు నీ ద్వారా కూడా చేస్తాడు, మన ద్వారా కూడా చేస్తాడు. అందులో ఉన్నది 6వ అధ్యాయము 7వ వచనములో 8వ వచనములో కింద చివరిగా, నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఈయన ఏం చేసినాడు? వాక్యం బోధించినాడు, గొప్ప అద్భుతాలు చేసినాడు, సూచక క్రియలు చేశాడు. ఈ పనులు ఎవరు చేస్తారు? అలనాడు యేసుక్రీస్తు చేశాడు. ఆ తర్వాత ఆయన 12 మంది శిష్యులు చేసిన వారుగా ఉన్నారు. అట్టి భాగ్యం ఎవరికి ఇచ్చినాడు? దేవుడు సంఘ పెద్దలకు కూడా దేవుడు ఇచ్చినాడు. మొదటి ఆదిమ సంఘానికి సంఘ పెద్దలుగా ఉన్న స్టెఫెనుకి దేవుడు అట్టి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినాడు. సంగమా, నీవు మనము నమ్మకంగా చేస్తే దేవుని తలాంతులు, దేవుని కృపావరాలు దేవుడు అందరికీ ఇచ్చేవాడుగా ఉంటాడు. ఏదో పాస్టర్ చేస్తేనే బాగవుతుంది అనేది భ్రమ, అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్లా చేసుకొని మీ సొమ్మంతా క్యాచ్ చేసుకుంటున్న చాలా మంది ఉన్నారు. అది కాదు, దేవుడు విశ్వాసిగా ఉండి వాక్య ప్రకారంగా నడిస్తే దేవుడు నీ ద్వారా కూడా అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. సంగమా, ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయమున మనం తెలుసుకోవలసిన విషయం, నిండుకొనిన వారుగా వారు ఉన్నారు. నిండుకొనిన వారు 7 విషయాలు తెలుసుకున్నాం. ఎటువంటి వాటితో వారు నిండుకొని ఉన్నారంటే, ఆత్మతోనూ, జ్ఞానముతోనూ, మంచి పేరుతోనూ, విశ్వాసముతోనూ, పరిశుద్ధాత్మతోనూ, కృపతోనూ, బలముతోనూ నిండుకొనిన వారుగా ఉన్నారు. సంఘానికి ఈ విధంగా ఆదిమ సంఘం ఉండినందుననే, ఈ విధంగా సంఘ పెద్దలు ఉండినందుననే సంఘం సార్వత్రిక సంఘంగా మారి విశ్వవ్యాప్తంగా సువార్త ప్రకటింపబడింది. ఇవి కాకుండా మనుషులంతా వేరేవి నింపుకొని పరిచర్య చేస్తే ఇంకా కావు. ఇంకా అది నువ్వు దయం సేవనే, దేవుని సంఘ సేవ చేసినా కానీ కూడా మనుషులంతా టన్నులు అక్కడ పెట్టుకొని సేవ చేస్తా, అక్కడ టన్నులు మన మనసులో పెట్టుకొని ఇంకొకటి చేస్తా అంటే దేవుడు ఆ పరిచర్య మెచ్చడు, నువ్వు ఉండినా లాభం లేదు. అట్లా చేస్తే మనకును, మనం చేసే పనికి, మన కుటుంబానికి, మన పిల్లలకి శాపమే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి సంగమా, మనం వ్యక్తిగత గడ్జితో నింపుకొని చేసేది కాదు, దేవుని ఆత్మ కృపావరాలతో నిండుకొని చేసిన పరిచర్య అది నీకును, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఆశీర్వాదం. రెండవది, దాంట్లోనే 3వ వచనములో, మొదటిగా వారు ఈ 7 విషయాలతో నిండుకొనిన వారుగా ఉండినందున వారు సంఘానికి నాయకులుగా ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. రెండవది నియమింపబడిన వారు. 2వ అధ్యాయం 6వ అధ్యాయము 3వ వచనములో, 6వ అధ్యాయము 3వ వచనములో చివరిగా ఉంది,
దేవుని వాక్యమును బోధించటం అని సరే 3వ వచనం కదా, వారిని ఈ పనికి నియమింపబడిన వారు. దేని విషయాన్ని బట్టి వారు నియమించినారు అంటే ముందున్న 7 గుణ లక్షణాలను బట్టి ఇప్పుడు వీరు సంఘానికి పెద్దలుగా నియమింపబడుతున్న వారుగా ఉన్నారు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. ఈ మాట చాలా మంచిది. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అంటే చాలా పెద్ద పని, చాలా భారంతో కూడుకున్న పని. ఇప్పుడు సంఘ పెద్దనసరికి ఇప్పుడు స్టార్టింగ్లో మనకి బాగా భుజాలు ఎగిరేసుకున్నట్టు ఉంటుంది, కానీ పోతున్న కొద్దీ అది మల్లెపూల లెక్కలు ఉన్నది ముళ్ళు లెక్కలనే ఉంటుంది కదా. మల్లెపూలు తీసుకుని కంటే సువాసనకు బాగానే ఉంటుంది, కానీ దాని నుంచి కొయ్యనికపోతే ఎన్ని ముళ్ళు గుచ్చుకుంటే కోస్తోళ్ళకి, చేస్తలకు కూడా అంతే. ఎప్పుడు కూడా సంతోషపడదు, కానీ ఆ రోజు నవ్విన నీవు మొదటి రోజు నవ్వు ఉంటుంది, మొదటి రోజు ఘనత ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ డే నుండి ఏడిపే ఉంటుంది. ఎప్పుడు 2 ఏళ్ళు అయిపోయేంత వరకు ఇంకా ఏడ్చుకుంటూనే ఉండాలి. ఎవడు పడితే వాడంటే, ఎవడు తిడితే వాడు తిడితే, ఇంకా మన బోధింటాం, ఒకరికి చేయి జాపం, మన బట్ట మనం కడతాం. కానీ ఊరళ్ళందరూ అంటుంటారు ఆయనను. సరే, నీవు తెలుసుకోవలసిన విషయం. అందుకని దేవుడు అంటున్నాడు, అధ్యక్ష పదవిని ఆశించిన అట్టువాడు దొడ్డ పనిని ఆశించుచున్నాడు. ఈ మాట నమ్మదగినది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ మాట నమ్మదగినది. కింద వాటిలో ఉన్న నియామకానికి కావలసిన క్వాలిటీ గురించి, వాళ్ళలో ఉన్న గుణగణాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అధ్యక్షుడగు వాడు నిందరహితుడను, జ్ఞాపకం పెట్టుకొని చదువుతా, నిందరహితుడను, ఏకపత్ని పురుషుడను, మిథానుభవుడను, స్వస్థత బుద్ధి గలవాడును, మర్యాదస్తుడను, అతిథి ప్రియుడను, బోధింప తగిన వాడునయ్యుండి, మద్యపానీయు కొట్టువాడు కాక, సాత్వికుడును, జగడమాడువాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినెడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధి లోబడుకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకును వెలుపటి వారి చేతను మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులయ్యుండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభానపేక్షించు వారినై ఉండక, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు, నిందలేని వారైతే. కింద 11వ వచనం, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవి సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు ధైర్యము గలవారగుదురు. ఎంత మంచి బెనిఫిట్. ఆ తర్వాత కింద అంటున్నాడు, దేవుడు ఈ సంఘాన్ని బట్టి దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట 14వ వచనములో 14-15, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవల్లని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవము గల దేవుని సంఘానికి, జీవము గల దేవుని సంఘ సత్య పునాదికి నీవు నేను మనమందరం ఏ విధంగా ఉండాలో ఈ మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ 16 వచనాల్లో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సంగమా,
అది పెద్దల కమిటీ కావచ్చు, ఉమెన్స్ కమిటీ కావచ్చు, లేదా యూత్ కమిటీ కావచ్చు, సండే స్కూల్ కమిటీ కావచ్చు, ఆర్ మన సంఘంలో ఉన్న కోయర్ బృందం కావచ్చు, ఏదైనా ఎనీ డిపార్ట్మెంట్ మనకులో ఇవి ఉండవలసినదే. ఒకవేళ ఇవి లేని వారు సంఘ పెద్దలకు అనర్హులని దేవుడు తన వాక్యం ద్వారానే చెబుతా ఉన్నాడు. ఇవి నా మాటలు కాదు. ఒకవేళ నీవు అన్ఫిట్ అనుకుంటే నీ అంతటికి నీవే పక్కకు జరిగితే మంచిది. నేను ఎవరో ఎన్నుకున్నారని నేను ఉండి చేస్తా అని అంటే కాదది. కొన్నిసార్లు పక్కన వాళ్ళు నిన్ను బలపరుస్తారు. బలపరిచినా నీ ఆత్మ ప్రేరణ ఉండాలి, చేయాలనే మనస్సాక్షి నీకు ఉండాలి. చేసిన తర్వాత నాకు ఓట్లు వేయలేదు, ఓట్లు వేసిన ఆమెకు ఒక లెక్కల, ఓట్లు వేయని వారికి ఒక లెక్కల అని అనుకుంటే కాదది పరిచర్య. నియమింపబడడానికి 7 గుణలక్షణాలు ఉన్నందున వారు నింపబడిన వారుగా ఉన్నందున నియమింపబడిన వారుగా ఉన్నారు. మనది కూడా ఈ విధంగానే ఉండాలి. ఆ విధంగా ఉండినందునే సంఘ పరిచర్య నానాటికి బహుబలంగా. ఈ దినాల్లో ఒకవేళ సంఘ నియామకానికి వస్తే ఎక్కడైనా ఏడైనా ఏ సంఘమైనా ఈ దినాల్లో సార్వత్రికంగా ఎక్కడ చూసినా కానీ కూడా రాజకీయ పలుకుబడి కలిగిన వారు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, ధనాపేక్ష కలిగిన వారు, జగడములాడువారు, ఆ తర్వాత దేవుని భయము భక్తి లేనివారు, ఆ తర్వాత దేవుని మందిరానికి తరచుగా వచ్చేవారు కాక ఎక్కడో బయట ఉండి తిరిగి ఆఖరికి వచ్చి నేను పని చేస్తానంటే కాదది. అది దేవుని వాక్యపు పద్ధతి కాదది. ఒకవేళ అట్లా వచ్చి తీసుకొని వస్తే మనకో ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట తెలియజేశారు. అనుభవం లేని వారిని నాయకత్వంలోనికి తీసుకొస్తే వారు గర్వాంధులై పడిపోదురు. ఎలాగనంటే ఈ 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కింది వచనములో ఒక 6వ వచనములో ఒక మాట, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు అనుకుందాం, ఎందుకు అపవాది గురించి దేవుడు ఇక్కడ తీసుకొచ్చినాడు? ఇప్పుడు ఒకప్పుడు ఈ అపవాది అనే సాతాను అన్నటోడు కూడా దేవుని స్తుతించిన వాడే. దేవునికి వచ్చే ఘనతను చూసి, దేవునికి వచ్చే మహిమను చూసి, దేవునికి వచ్చే పేరు ప్రఖ్యాతలను చూసి, దేవునికి వచ్చే గొప్ప గొప్ప మాటలను బట్టి అందరూ ఆయన్నే పూజిస్తూ ఉన్నారు. ఆయన వలె నేనెందుకు ఉండకూడదని ఒక గర్వం వచ్చింది. వాడే అక్కడదంతా ఇక్కడ వచ్చి పన్నాడు సాతాను. ఇక్కడ కింద పడి గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదనా అని ప్రతి ఒక్కరిని మింగి సంఘాలను గబ్బులేపుతా ఉన్నాడు. మనలో దూరి, మన మధ్యన దూరి. కాబట్టి సంగమా, దేవుడు మనం ఒక లూసిఫర్ వలె కాకూడదు. లోక సామెత ఒక మాట ఉంది, ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందంట. ఏమి లేని ఇస్తరాకు ఆత్మజ్ఞానము, దైవజ్ఞానము, భక్తి జ్ఞానము, బలము, కృప ఇవన్నీ ఉంటే ఎగిరెగిరి పడవు. ఏమి లేనందుకే మొత్తం నాకే తెలుసు అని ఎగిరెగిరి పడతాం. మనకి ఏమి తెలుసు? మనకి ఏం మేలుపల్ని చూడు, మేలుమయ్యుండు, పొట్ట విప్పు చూడు, పురుగులుండు అన్నట్లుగా పురుగులే ఉంటాయి కానీ మేలులు మన కాడ ఉండవు, మంచి ఫలాలు మన దగ్గర ఉండవు, ఇవే ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనము వచ్చిన తర్వాత మొత్తం నాకే తెలుసు, నేనే చేయాలి అని అనుకుంటే దేవుడు సౌలు రాజ్యతలో నుండి అధికారాన్ని తీసివేసినట్టుగా తీసి ఎవరికి ఇస్తాడు? గొర్రెలు కాసుకుంటున్న దావీదుకి ఇస్తాడు. ఆమోస్ ఎవడు? గొర్రెలు కాసుకున్నతోడు. ఆమోస్ ఎవరు? మేడి పండ్లు కాసుకున్నతోడు. ఇప్పుడు ఎవరు ఆయనకు పదవి ఇచ్చినాడు? దేవుడు, నీవు యూదా వారిని నాయకునిగా వెళ్ళి వారికి సువార్తను ప్రకటించంటాడు దేవుడు. ఒకవేళ మనం గర్వంతో నిండుకున్న వారంగా ఉంటే మన పదవి దేవుడు తీసేస్తాడు. ఈ పదవి మనకి అచ్చుబాటు కాదనుకుంటే పక్కకు జరగాల్సిందే. ఈ దినాల్లో ఏమవుతుందంటే సంఘంలో ఇంత దేవుడు క్లియర్ కట్గా చెప్పిన చాలా సంఘాల్లో, నాకు తెలిసిన ఒక సంఘం హైదరాబాద్లో, ఆయనకు 3 పిల్లలు ఉండరు, ఆయన సంఘ పెద్ద. మేము లింగపురంలో చేస్తే ఆ ఊర్లో పిల్లలు కాకపోతే ఇంక 2వ మ్యారేజ్ టపటపటప చేసేస్తారు. 7 మంది ఉన్నారు మన ఊర్లో, ఒక్కడు కూడా దొరకడు చూస్తే జనరల్గా. అటువంటి వాళ్ళు సంఘ పెద్దలు. అటువంటి వారు ఇంకో రకంగా ఉన్నారు. నేనైతే లింగపురం ఉన్నప్పుడు చెప్పేసాను, రే నువ్వు సంఘానికి పనికిరావు, నువ్వు పక్కకు వాను, నేనెట్లో పోదాను. లేదు, నువ్వు పక్కకు పోవాల్సిందే, ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది. ఈ దినాల్లో చాలామంది
రెండో పెళ్ళిళ్ళు ఒకవేళ అనారోగ్యరీత్యా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా మనస్పర్ధలు లేకుండా చచ్చిపోతే మంచిది. ఒకవేళ అది నీ ద్వారానే చనిపోతే నీవు అర్హుడవు కాదు. నువ్వు రెండో పెళ్ళి చేసుకున్న, చనిపోయిన తర్వాత చేసుకున్నా, విడాకులు ఇచ్చి చేసుకున్నా ఈ పనికైతే అర్హుడవు కాదు. కానీ అటువంటి వారే సంఘంలో మేమే పెద్ద మోతబరులం అనేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ఊరి సంఘం పరిస్థితి ఇట్లనే ఉంది. ఏనాడు కూడా చర్చికి రానోడు, ఏనాడు కూడా పాడు రానోడు, ఇప్పుడు కూడా కమిటీ పెద్దలు అంటారు అని వాళ్ళకి ఒక్కటి కూడా రాదు, కానీ మొత్తం సంఘం వాళ్ళ చేతుల్ని. ఎట్లుందంటే ఆడ వేసిన కుర్చీలను ఒకరోజు మేము ఓపెనరీ మీటింగ్ పెట్టుకుంటారని చర్చి కాడ వేస్తే వాళ్ళకు బడక వచ్చిన దైవ సేవకుని, వచ్చిన సంగీత బృందాన్ని, వచ్చిన స్పీకర్ని కూడా లేపు పంపించరు పోండని. ఇటువంటి వారి సంఘ పెద్దలు ఉంటే ఈ విధంగానే అవుతుంది. దేవుని వాక్యం అదే తెలియపరుస్తూ ఉంది. ఆదిమ సంఘంలో నియమింపబడిన వారు ఏ విధంగా ఉండాలో మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు చాలా చక్కటి మాటలు తెలియపరిచాడు. సంఘమా, మనము ఆ విధంగా ఉండి సంఘానికి నియమింపబడి దేవుని సేవ చేద్దాం. లేకుంటే నీవు నియమింపబడిన తర్వాత కూడా ఈ విధంగానే ఉంటే నీ కుటుంబానికి కష్టాలు తెచ్చుకుంటావు, నీకు రోగాలు తెచ్చుకుంటావు, ఆర్థికపరమైన ఇబ్బందులు తెచ్చుకుంటావు, లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటావు, సమాధానం లేక, ఆరోగ్యాలు సరిగా లేక, ఇంకా ఏం చేయాలో నీకు అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తావు. దేవుని పనిని శాపకు తెంచుకునేటట్టుగా కాక దేవుని పని చేస్తే నీ కుటుంబానికి, నీ సంఘానికి ఆశీర్వాదం వచ్చేటట్టుగా చేయువారుగా ఉండాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నా. మొదటిగా నింపబడిన వారు, రెండవది నియమింపబడిన వారు, మూడవది నిలవబెట్టిన వారు. ఒక మాట ఉన్న చదువుకుందాం. 6వ వచనం, వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఒక మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నిండుకొనిన వారుగా ఉన్నారు, ఆ తర్వాత ఆ క్వాలిటీస్ని బట్టి నియమింపబడిన వారుగా ఉన్నారు. నియమింపబడిన వారిని బట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు వీరు ఆర్డర్ కాప్ చేతికి ఇస్తూ ఉన్నారు, నిలవబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది సంఘ క్రమం, ఇది సంఘ పెద్దల ఏర్పాటు క్రమం ఎనీ కమిటీకి. అయితే ఈ విధంగా ఉంది. నిలబెట్టిన వారుగా ఉన్నారు. నిలబెట్టిన తర్వాత నిలబెట్టుకోవాలి కూడా. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నిలబెట్టిన తర్వాత నిలబెట్టుకోవాలి. నిలబెట్టిన తర్వాత ఇంకా జీవితంలో వీడు సంఘ పెద్దగా ఉండకూడదురా, జీవితంలో వీడు ఏ కమిటీలో ఉండకూడదు, ఈ జీవితంలో ఏ దాంట్లో ఈమె ఉండకూడదు, ఈ యవన కుమారుడు ఉండకూడదు, ఇంకెవరు ఉండకూడదు అనే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఒకసారి నియామకం అయినాము అని అంటే ఇంకా మనం ఏ కమిటీలో ఉన్నా కానీ కూడా ఫలానోడు ఉండాలిరా, ఫలానామే ఉండాలిరా అంతటా చేసుకునాలి. అంతేనా? ఇంకా వద్దురా, మన జెండు బాంధ తెచ్చుకున్నాను నువ్వు నిలబడితే నా కాడుకు ఉండకూడదు. మనం సంఘానికి వస్తే సంఘమా, వీళ్ళు నిలబెట్టుకున్న వారుగా ఉన్నారు. నిలబెట్టుకొని దేవుని సువార్తను సంఘానికి ప్రాణం పోవునంతగా వారు దేవుని పరిచర్య చేసిన వారుగా ఉన్నారు. స్టెఫెన్ ఏం చేసినాడు? ప్రాణాలు పోతుంటే కూడా తన సంఘం కొరకు ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెవరో గనుక వీరిని క్షమించమన్నట్లుగా రాళ్లతో కొట్టి చంపేసిన వారి కొరకు కూడా ప్రాణం పెట్టున్నంతగా ఆయన సేవ చేసి చివరికి సేవలోనే ప్రాణం విడిచిన వాడుగా ఉన్నాడు. ఊపిరితోనే దేవుని సన్నిధానములో ప్రాణం విడిచిన వాడుగా ఉన్నాడు. అలాగూ నిలబడిన వారంగా ఉండాలి. ఒకవేళ అలాగూ నిలబడలేని వారంగా లేకపోతే, నిలబెట్టుకునే వారంగా లేకపోతే 6వ అధ్యాయంలోనే ఒక మాట ఉన్నది, మనకు ఇంకో గుంపు లేస్తుంది. 6వ అధ్యాయం 13వ వచనం, అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. చాలు. ఏమైంది? స్టెఫెన్ ఏం చేసినాడు? 8వ వచనం నుండి కిందికి వస్తే ఆయన కొన్ని మంచి కార్యాలు చేసినాడు. చేసింది మంచి పని, చెడ్డ పని ఏం చేయలే. అన్ని రీతులుగా నియమింపబడిన సంఘ పెద్ద దేవుని విషయమై మంచి పని చేస్తూ ఉన్నారు. మంచి పని చేస్తున్నప్పుడు అవతల ఇంకొక గుంపు వచ్చి వీడు యేసుక్రీస్తుని ఇట్లనే, బాప్తిసం ఇచ్చి యోహాన్ ఇట్లనే, ఆ తర్వాత ధర్మశాస్త్రమును గురించి తప్పుగా బోధిస్తూ ఉన్నాడు, ఇట్లా ఉన్నారు అని ఎక్కించేవారు కూడా ఇంకొక గుంపు నీ విషయంలో నిలబడుతుంది. అట్లా నిలవబడినను సరే నీకు తెలుసు
నీ అంతరాత్మకు తెలుసు, మనకు తెలుసు, మన వ్యక్తిగతంగా తెలుసు. మనకు అంటే దేవుని తర్వాత మనకు తెలిసినంత ఇంకా ఎవరికి కూడా తెలియదు. కొన్నిసార్లు నీ మీద నిందలేయచ్చు, రాళ్ళేయచ్చు, కొన్నిసార్లు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడవచ్చు. కానీ నీకు తెలుసు నువ్వేందో నీకు తెలుసు, నీవేందో దేవునికి తెలుసు. కాబట్టి దాని విషయంలో మనం బహుబలంగా మన కొరకు ఇంకో గుంపు నిలబడిన మనం క్రీస్తు వైపు నిలబడి ఆయన వైపు చూస్తూ పనిచేస్తే దీవించేది మనుషులు కాదు, ఎవరు? దేవుడు. మనం చేసే పనిని బట్టి పరలోకమును చూచిన దేవుడు తన చేతులెత్తి మనల్ని ఆశీర్వదిస్తే ఎవరేమన్నా కానీ కూడా. కొన్నిసార్లు దావీదు అంటాడు, నేను వారి కొరకు బాగలేనప్పుడు చేతులుండి ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, గొనపట్ట కట్టుకొని చేస్తూ, బూడిదేసుకొని చేస్తూ, అయినను నా మీద వారు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? నిందిస్తున్నారో మనిషి, నో ప్రాబ్లం. కానీ అందులో కూడా నువ్వు నిలకడగా నిలబడి ఉండు. దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించేవాడుగా ఉంటాడు. చివరిగా ఒక మాట తెలియపరచుకొని ముగించుకుందాం, టైం కూడా అయింది. మొదటిగా వారు నింపబడిన వారుగా ఉన్నారు దేవుని కృపావరాల చేత. రెండవది నియమింపబడిన వారుగా ఉన్నారు దేవుని వాక్యపు ఆధారాల చేత. మూడవది నిలబెట్టిన వారుగా ఉన్నారు. అపోస్తులైన పౌలు, అపోస్తులైన వారు వారిని నిలబెట్టి వారి మీద చేతులుంచి ప్రార్థించిన వారుగా ఉన్నారు. అపోస్తులుడైన పౌలు కొన్ని సంఘాలు స్థాపించిన తర్వాత అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ఆ మాటను చూసుకొని 4వ మాటలోనికి వద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనం. ఇది మొదటి మిషనరీ ప్రయాణంలో జరిగిన సంఘ స్థాపనలో, మొదటి మిషనరీ ప్రయాణాల్లో ఆయా సంఘాలు ఆయా గ్రామాలు దర్శించిన దాంట్లో అపోస్తులుడైన పౌలు చేసిన పని. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఏ దేవుణ్ణైతే నమ్మినారో ఆ దేవునికి వారిని అప్పజెప్పిన వారుగా నిలబెట్టినారుగా. నిలబెట్టిన తర్వాత కాపాడుకునేది మనదే. కాబట్టి ఆదిమ సంఘములో సంఘకాల ప్రారంభములో సంఘ పెద్దల బృందాలని ఏర్పాటు చేయవలసినప్పుడు ప్రార్థన పూర్వకంగా వారిని నియమించి నిలబెట్టిన వారుగా ఉన్నారు. మనం ఆ విధంగా వాక్య సత్యాధారితంలోనికి ముందుకు వెళ్ళి నడిస్తే దేవుడు మన సంఘాన్ని కూడా అలనాడు ఆదిమ సంఘాన్ని దేవుడు ఏ విధంగా ఆ సంఘం ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూ నడిపించిపోయినాడో మన సంఘం ద్వారా పిల్ల సంఘాలుగా మార్చబడే కృపను అనుగ్రహిస్తాడు. చివరిగా 7వ వచనములో మాట ఉన్నది, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇందులో మొదటిగా నింపబడిన వారు, నియమించిన వారు, నిలవబెట్టిన వారు. ఇప్పుడు ఈ 3 పరంగా ఉన్నవారు నింపబడేవారుగా ఉండాలి. అంటే నింపేవారుగా ఉండాలి. ఎవరి ద్వారా సంఘాలు నింపబడాలి? విశ్వాసుల ద్వారా నింపబడాలి, సంఘ పెద్దల ద్వారా నింపబడాలి. సంఘం దేని ద్వారా అంటే ఇందులో ఉంది, దేవుని వాక్యము బహుబలముగా ప్రబలింది. ఎవరి ద్వారా? ఏర్పరచబడిన ద్వారా, నిలబెట్టబడిన వారి ద్వారా, నియమింపబడిన వారి ద్వారా, నిండుకొనిన వారి ద్వారా దేవుని వాక్యం బహుబలముగా ప్రబలనిదిగా ఉన్నది. ఆ తర్వాత శిష్యుల సంఖ్య బహుగా విస్తరించను. అంటే సంఘానికి విశ్వాసులు. ఇప్పుడు అయస్కాంతం పెడితే ఇనుప రేణువులు ఏ విధంగా అయితే వచ్చి కరుచుకుంటాయో, నీవు సంఘ పెద్దగా ఉన్నప్పుడు ఏ సంఘాలకైతే పోయినారో, ఈ సంఘాన్ని విడిచిపెట్టిపోయినారో, మరలా నువ్వు అయినావు, ఇంకా మాకు మేలు సాలు, నీ ఎంత వస్తాంపా అన్నట్టుగా మనం ఏర్పడాలి. అంటే ప్రతి దాంట్లో వారి నిలబెట్టడం ద్వారా శిష్యులు ఏర్పడినారు. ఫలానోళ్ళు మంచోళ్ళు ఏర్పడినారు, ఆ కమిటీలో మేము ఉండాలి, వారితో కలిసి మేము పనిచేయాలి. ఎంబీమిస్ప సంఘాన్ని బట్టి కూడా రాబోయే దినాల్లో ఈ విధంగా మంచిగా అనుకునేటట్టుగా చేయబడేటట్టుగా నిలబడిన మనం ఉండేవారంగా ఉంటే శిష్యులను తయారు చేస్తాం. ఇటు యవన బృందాన్ని బలపరిచే వారంగా, యవన కుమార్తెలను శిష్యులనుగా మార్చేటట్టుగా, అలాగనే ఉమెన్స్ పరిచర్యలో ఉమెన్స్ కమిటీలో శిష్యులనుగా మార్చేటట్టుగా, పెద్దల కమిటీలో పెద్దలను శిష్యులుగా మార్చేటట్టుగా, క్వైర్ బృందం వీళ్ళు ఇంకా రాబోయే తరాన్ని నడిపించేటట్టుగా ఈ విధంగా సంఘానికి శిష్యులనుగా మార్చారు. మొదటిగా వారు నియమింపబడిన తర్వాత
సువార్త బహుబలంగా అయింది. రెండవది, శిష్యులను పిలిచిన వారుగా ఉన్నారు, ఏర్పరిచిన వారుగా ఉన్నారు. మూడవది, అన్ని యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అంటే దేవుని సేవకులు కూడా కొంతమంది నియమింపబడిన వారి విశ్వాసాన్ని చూసి ఇంకా విశ్వాసములోనికి నడిపింపబడ్డవారుగా. ఇంకొక మాటలు చెప్పాలంటే ఆ సంఘం నుండి సేవకులు లేపబడేటట్టుగా తయారైంది. ఎంబీబీఎస్ సంఘం నుండి ఎంతమంది సేవకులైనారు ఒకసారి చెప్పండి. నాకైతే తెలియదు, కానీ ఎంబీబీఎస్ సంఘం నుండి ఎంతమంది సేవకులు లేపబడ్డారు? ఈ సంఘానికి వచ్చిన తర్వాత అంటే నాకు తెలిసి రెవరెండ్ బెన్ని పాస్టర్ గారు, గోపాల్ పాస్టర్ గారు, ఇంకా మన పరిమళ ఆ ఊరు పాగుంట క్రాంతి పాస్టర్ గారు, అనేకులు కావాలి. మన తల్లి సంఘం మన గద్వాల్లో ఉన్న 108 సంఘాలకు తల్లి సంఘంగా ఉండాలి. ఇక్కడ జరిగిన బృందం ద్వారా ఇదే ఉంది. విస్తరించింది పరిచర్య, విస్తరించింది శిష్యుల సంఖ్య, విస్తరించింది సంఘముల సంఖ్య, విస్తరించింది సేవకుల సంఖ్య. ఈ విధంగా ఉండువారుగా ఉంటే దేవుడు మనల్ని, మన సంఘాన్ని గొప్పగా చేస్తాడు. అందుకని అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు, ఈ సంఘ పరిచర్య నీకు అప్పచెప్పింది ఎవరిది అనంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘం నీకు అప్పచెప్పినప్పుడు నీవు కూడా ఆయన ప్రాణం పెట్టి సంఘాన్ని ఏ విధంగా అయితే స్థాపించినాడో ప్రాణం పెట్టి నువ్వు పనిచేయి, దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. చివరిగా ఆ మాటను చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం. 20వ అధ్యాయము 27వ వచనం మాటను చదువు ముగించుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకై పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడి మాటలు దీవించునుగాక. ఇది మనకు ఆధారం. కాబట్టి దేవుని సంఘం క్రీస్తు అనే పునాది మీద కట్టబడింది. దేవుని సంఘం క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములతో కట్టబడింది. దేవుని సంఘం విశ్వాసముతో, ప్రార్థనతో, ఆత్మతో కట్టబడినదిగా ఉన్నది. సంఘమా, సంఘానికి ఏలికలుగా ఉంటున్న వారందరూ నీ చేత సంఘం కట్టబడేటట్టుగా, నీ చేత ఇతరులు వచ్చేటట్టుగా చేయబడాలని దేవుని సేవకునిగా కోరుకుంటాను. తలలు వంచుదాం, మోకరించుదాం, దేవుని సహాయాన్ని కోరుకున్న వారంగా ఉందాం. ప్రభువా, నీ పరిచర్య చేసిన వారిని బట్టి, నియమింపబడిన వారిని బట్టి, చేస్తున్న వారిని బట్టి ఆదిమ సంఘములో ఒక క్రమాన్ని నీ ఆత్మ ద్వారా నీ శిష్యులతో ఏర్పాటు చేసి స్ట్రక్చర్గా ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలంటూ ఆ ప్రకారంగా మేము నడుచుకొనుటకు, ఆ ప్రకారంగా నడిచే కృపను, మనసును, నడిచే వ్యక్తులను దేవుని సంఘానికి కావాలని దేవుని అడుగుదాం. అలాగుననే దేవుని సంఘం తన స్వరక్తముతో కొనబడిన సంఘం, యేసుక్రీస్తు కలవరి శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టి కొనబడిన సంఘం ఇది. ఈ సంఘం రక్తంతో, ఆయన రక్తంతో కొనబడిన సంఘం విచ్ఛిన్నం కాకుండా, ఆయన కలవరి శిలువకు అప్పగింపబడక మునుపు ఆయన వస్త్రాన్ని పంచుకున్నట్టుగా కాక, ఆయన విలువైన ప్రాణానికి తగినట్టుగా ప్రాణం పెట్టి, మనసు పెట్టి, ఆలోచనలతో, దైవాత్మ జ్ఞానముతో, సమయోచిత ఆలోచనలతో, సమయోచిత జ్ఞానముతో దేవుడినికి ఎప్పుడు అవకాశం ఇచ్చినా, ఏ పని ఇచ్చినా దాన్ని చేసే కృపను, భాగ్యమును, ధన్యతను నాకివ్వు ప్రభు అని దేవుని అడుగుదాం. చేస్తున్నవారు, చేయాలనుకున్నవారు రాబోయే దినాల్లో ఈ విధంగా నియామకులు కాగలుగునట్లుగా మంచి సత్ప్రవర్తన కలిగి జీవించే భాగ్యం దేవా నాకు నీ సంఘములో దయచేయని దేవుని అడుగుదాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొని చుట్టనాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా, నీ సంఘ స్థాపన విషయం కొరకై కొన్ని మాటలు మాట్లాడుకొని ఉన్నాం. నింపబడిన వారుగాను ప్రభువా, నియమింపబడిన వారుగాను, నిలవబెట్టిన వారుగాను, అలాగునే ప్రభువా
నింపిన వారిని గాను చూస్తున్నాం. ప్రభా, ఈయన ఎంబీఎంఎస్ సంఘానికి కూడా ఈ విధంగా ఆదిమ సంఘము క్రమం ప్రకారంగా ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. తారతమ్య భేదాలు లేకుండా, ప్రభ బంధు ప్రీతి లేకుండా, ప్రభ ఎక్కడ కూడా సాతానుకు చోటు ఇవ్వకుండా నిన్ను ఘనపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభా, ఈ పదవుల ద్వారా మీరు మాత్రమే మహిమపరచబడాలి. ఈ పదవుల ద్వారా నీవు మాత్రమే ఘనపరచబడాలి. ఈ పదవుల ద్వారా నీ మాత్రమే హెచ్చింపబడాలి. అట్టి కృప మాకందరికీ దయచేయమని వేడుకొనుచుంటున్నాం. ప్రభా, ఎక్కడ కూడా నీకు అపకీర్తి, ఎక్కడ కూడా సేవకునికి అపకీర్తి, ఎక్కడ కూడా ప్రభా వాళ్ళకు వాళ్ళు అపకీర్తి తెచ్చుకునేటట్టుగా కాక నీ నామాన్ని గొప్పగా ప్రజ్వరింపజేయుటకు సువార్తను ప్రభు మా జీవిత సత్యాల ద్వారా ఇతరులకు మాదిరిగా ఉండేటట్టుగా చేయమని వేడుకొనొచ్చు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.